ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం మార్చి 15, 16, 17 ఈ 3 తేదీలలో చూసుకుంటే కనుక మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది. ఇక నిజాలు తెలుసుకొని మీరైతే ఎంతో ఆశ్చర్యపోతారు. అయితే ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరి యొక్క గోచారంలో గ్రహస్థితిని అనుసరించి ఈ మార్చు 15, 16, 17 ఈ 3 తేదీలలో చూసుకుంటే కనుక ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వృషభ రాశి వారికి సంబంధించిన ఆ అతి ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది, అలాగే ఈ మార్చు 8, 9, 10 తేదీలలో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ వృషభ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి వీరి జీవితంలో మేలు చేస్తుంది, అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో మరింత వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో 2వ రాశి, కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో పుట్టిన వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఒక అతి ముఖ్యమైన రహస్యం ఇప్పుడు ఈ సమయంలో బయటపడుతుంది. ఇక అది ఎటువంటి అతి ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ నెల మార్చు 8, 9, 10 తేదీలలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు. ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో బట్టబయలవుతుంది. ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జాతకం ప్రకారం వారి జీవితానికి సంబంధించినటువంటి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వాటిని వారు ఎవరికి తెలియనేకుండా, ఎవరికి చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే కనుక ఫ్యూచర్లో వారికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురు కాకూడదని వారు ఈ విధంగా అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో మీరైతే తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, గుణపాఠాలను మిగిల్చాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామ స్మరణను మీ మనసులో నిరంతరం స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక సులభమైన మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడవేస్తాడు. అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇక ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవాళ్ళు నిత్యం తమ మనస్సులో శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి.
అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివపరమాత్మ తప్పకుండా కాపాడుతాడు. అదేవిధంగా ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మార్చి 8, 9, 10 ఈ 3 తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసికమైన ఆనందం, ప్రశాంతత అనేది పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతోంది. అలాగే ఈ వృషభ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే కనుక మీరు ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి. ఇక ముఖ్యంగా మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారంలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు కూడా రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఈ సమయంలో ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి, లేదంటే మీకు రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇక విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టాలి, లేకపోతే ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ రావడం వంటి సమస్యలు రావచ్చు. ఇక ఈ సమస్యను అధిగమించడానికి మీరు తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల మీరు ఆర్థికంగా లాభాలు తక్కువగా ఉండవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు పేదలకు అన్నదానం చేయండి. మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథాలకు సహాయం చేయండి. అలాగే గోమాతను ఆరాధించండి. ముఖ్యంగా పశుపక్షాదులకు నీళ్లను అందించండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి కష్టాలు, ప్రమాదాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మేము చెప్పిన విధంగా పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.